వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూసారా ఈ ఈ పూలు ఎలా ఉన్నాయో? ఈ చెట్టు గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. చూసారా ఎంత అందంగా ఈ గులాబీ కలర్లో ఎలా పూసినాయో? చూసారా? కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి, ఇంత బాగా ఇలా పోయిన సంవత్సరం మా వారు ఈ కలర్ మొక్క తెచ్చారండి. అది ఫిబ్రవరిలో తెచ్చారు. అది బకెట్లో వేసి ఉంచాను. తర్వాత ఇది పోయిందండి, చనిపోయింది. తర్వాత నేను ఊరుకున్నా. తర్వాత మొక్క మళ్ళీ వచ్చిందండి. తర్వాత వర్షాకాలంలో వచ్చింది. అది చిగురించి చాలా బాగా పూలు ఇప్పుడు వస్తున్నాయండి. ఈ గులాబీ కలర్లోకి మంచి కలర్ అండి. చూసారా? మళ్ళీ ఇంకొక విషయం అండి, ఇది ఒక్క మొక్కే. చూసారా? వైట్ పూలు పూస్తుంది. ఇదొక రంగు. ఇదిగోండి, మళ్ళీ ఇది పసుపు కలర్. చూస్తున్నారా? ఏంటండి, ఒక్క మొక్కకి 3 రంగులు వచ్చినాయి. నాకు ఆశ్చర్యం వేసింది. నేనే కదండి, మామూలుగా మొక్కల నర్సరీలో ఉంటారు కదా, ఉదయ ఛానల్ అని, ఆ అబ్బాయి కూడా చెప్పాడండి ఒక మొక్కకి 3 రంగులు పూస్తున్నాయి అని. నాకు ఆ వీడియో నేను చూసి ఎందుకు పూస్తాయి అనుకున్నానండి. ఆ నర్సరీ ఉదయ చెప్తే, తీరా చూస్తే మా చెట్టు కూడా ఇన్ని రంగులు, వైటు, ఇవి గులాబీ. చూసారా? ఇలాగా పూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేసిందండి. ఇలా కూడా పూస్తాయా? ఒక్క మొక్క మనం పెడితే ఇన్ని రంగులు ఎలా పూస్తాయి అనుకున్నానండి నేను. చూడండి, నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మా వారు అంటారు, నీకు అన్ని రంగులు కావాలి అన్నీ వెయ్యాలి అంటావు కదా, చామంతి మొక్కలంటే నీకు ఇష్టం కదా, అందుకే అన్ని రంగులు వచ్చేసినాయి నీకు అని అంటున్నారండి. ఈ వీడియో ఇది నేనే చూస్తున్నాను కానీ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో ఇలా చేశానండి. చూస్తున్నారా? ఇదేమో పసుపు కలర్, ఇదేమో వైట్ కలర్, ఇదేమో గులాబీ కలర్. చూడండి ఎంత బాగున్నాయో. అన్ని మొక్కలు పూసేసినాయి కానివ్వండి, ఇది లేటుగా వచ్చిందండి. చాలా బాగుందండి. నాకు చాలా సంతోషం వేసింది. ఇంత అందంగా ఇలాగ పూస్తున్నాయి, ఇన్ని రంగులు పూసినాయి ఏంటి ఒక్క మొక్క అని నాకు ఆశ్చర్యం వేసిందండి. ఇంతేనండి, మనం ఏ మొక్క పెడితే ఆ పువ్వు వస్తుంది అనుకుంటాం, కానీ మాకు మట్టుకు 3 రంగులు ఒకే మొక్క ఇలా పూసిందండి. చూడండి, ఒకే మొక్క. నర్సరీలో ఉన్న అతను కూడా చెప్తే నేను నమ్మలేదండి. ఇంత బాగా వచ్చినాయి పూలు అనేసి. చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి, ఆ పసుపు పూలు చూశారు కదా, అయిపోతున్నాయి ఆ పువ్వులు. ఇక మల్లెపూలు పూస్తాయి కదండి. ఇదండి నా వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ పూలండి దేవుడికి పెడుతూ ఉంటే నిజంగానండి దేవుడు చాలా మనకి ఇష్టమైనవన్నీ మనకి ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడండి దేవుడు. మనం దేవుడిని నిజంగా పూజిస్తుంటాం కదండి ఈ పూలు పెట్టి, అందుకే అవి కూడా అలా వచ్చేస్తున్నాయేమో అని అనుకుంటానండి నేను. ఎన్ని రంగులు పూసినాయో అస్సలు ఆశ్చర్యం వేసిందండి.
షేర్ చేయండి, లైక్ చేయండి.